ఆ కుక్క చూసినావు ఒకసారి చూపి, స్టాండ్ తిప్పు, స్టాండ్తో సహా తిప్పు. అట్ట కాదు, అంతే. అది నన్ను చూస్తే భయపడేది, ఇట్లా నేను ఇట్లా చూస్తే వెళ్ళిపోయేది. నిన్న రాత్రి ఒక మౌన సంభాషణ జరిగింది. నేనేం చెప్పినంటే ఇట్లా కూర్చొని, నేను నీ శత్రువు కాదు, నేను నీకు హార్మ్ చేయను, కానీ నువ్వు ఇంట్లోకి వస్తే కాళ్ళిర కొడతా అని చెప్పిన. అలాగే నువ్వు ఆ గుంతలు నేను వస్తే నువ్వు నాకు పిక్క కొరుకు. ఇది మన ఇద్దరి మందిని ఒప్పందం. నీ ప్లేస్లో నువ్వు హాయిగా ఉండు, నా ప్లేస్లో ఆయన ఉంటారు. లెట్ అస్ కో ఎగ్జిస్ట్ హార్మోనియస్లీ అని చెప్పాను. ఇలా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. నేను సిటీకి వచ్చి, అంటే ఇక్కడికి వచ్చే కంటే ముందు ఐ వాచ్డ్ ఎ డాక్యుమెంటరీ. అలెగ్జాండర్ అనేవాడు, అలెగ్జాండర్ ద గ్రేట్ ఎట్లా అయ్యాడు. అఫ్ కోర్స్ చాలామంది అలెగ్జాండర్ ది ఈడియట్ అట్లా ఇట్లా చెప్తున్నారు. అలెగ్జాండర్ ఏం మంచివాడు కాదు, పరమ దుర్మార్గుడు చరిత్ర చెప్తుంది. ఊర్లకు ఊచకోత కోశాడు. తన మాట వినకపోతే చంపేశారు అందరు. అంటే అలెగ్జాండర్ ఒక ఊరికినే గ్రేట్ అవ్వలే, అతను ఒక టైరాంట్. సో అతను ఏం మంచివాడుగా కాదు, అతను ఒక కింగ్గా ఎట్లా అయ్యాడనేది డాక్యుమెంటరీ. అలెగ్జాండర్ చాలా దుర్మార్గాలు చేశాడు, చరిత్రకారులు చెప్తున్నారు, అది నేను చెప్పింది కాదు. అది డాక్యుమెంటరీ కాబట్టి క్లియర్గా దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్. అతను మెసిడోనియన్ కింగ్గా ఉన్నప్పుడు జస్ట్ వాళ్ళ తండ్రికి 7 మంది భార్యలు ఉంటారు. సో ఒకనొక భార్య కుమారుడు ఇతను. సో తండ్రి మెల్లగా ఇతను ఇగ్నోర్ చేస్తాడు, అతను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. సో రాజ్య పరిపాలన చాలా దూరం. ముందు కుటుంబంలోనే కాన్ఫ్లిక్ట్ ఉంది. నాకు ఓవరాల్గా అలెగ్జాండర్ డాక్యుమెంటరీ చూస్తే అర్థమైంది ఏంటంటే రియల్ కాన్ఫ్లిక్ట్ బయట లేదు. ఇప్పుడు బయట ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, అది క్లియర్ అయిపోతుంది, లేదా వదిలేసి వచ్చేస్తాం, ఇంటికి వచ్చి హాయిగా పడుకుంటాం. బట్ ఇంట్లో కాన్ఫ్లిక్ట్ ఉందనుకో, దానికి ఒక ఎండ్ ఉండదు. సో అలెగ్జాండర్ డాక్యుమెంటరీలో ఒక 2-3 చిన్న చిన్న అంశాలు చెప్తా, అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి, అంటే హౌ ఫార్ ఇట్ ఈస్ రిలవెంట్. ఇప్పుడు అలెగ్జాండర్ ఒక చిన్న రాజ్యానికి రాజు, మెసిడోనియన్ కింగ్. దానికి చాలా దూరంలో పర్షియా చాలా పెద్ద సామ్రాజ్యం. పర్షియన్ సామ్రాజ్యం అటు బాబిలాన్ నుంచి ఇటు ఆల్మోస్ట్ ఈస్ట్ పాకిస్తాన్, అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్ వరకు విస్తరించి ఉండేది. ఆల్మోస్ట్ ఇండియా బార్డర్స్కి టచ్ అవుతుండేది. అట్లాంటి ఒక పెద్ద సామ్రాజ్యానికి డారియస్ అని ఒక రాజు ఉంటాడు. అతను ఒక రాయల్ కుటుంబంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల అతను రాజు అయిపోయాడు. అట్లా ఇప్పుడు అలెగ్జాండర్ ఒక పక్క రాజ్యం తర్వాత రాజ్యం ఆక్యుపై చేసుకుంటూ మెరుపుదాడులు చేస్తూ చంపేస్తూ వస్తాడు. ఇప్పుడు అలెగ్జాండర్ వాళ్ళ ఫాదర్ ఫిలిప్ ఉంటాడు. ఆ ఫిలిప్ ఇస్ అ గ్రేట్ కింగ్. ఆ ఫిలిప్ని తన అనుచరుడే చంపేస్తాడు. ఇప్పుడు ఫిలిప్ని ఎవరో శత్రువులు చంపాలనుకున్నారు, అది ఓకే, అది నువ్వు తప్పించుకోవచ్చు. కానీ మన ఇంట్లో వాడే మన మీద కక్ష కట్టాడు అనుకో, ఇక దేర్ ఇస్ నో ఎస్కేప్. ఇది నేను చెప్పాలనుకుంటున్నా. సో మనం కుటుంబ సభ్యుల్ని ఇగ్నోర్ చేయనంత వరకు మన జీవితంలో ఏ పని చేయలేం. మన సమస్య కుటుంబ సభ్యుల్లో దాగి ఉందనుకో, ఖచ్చితంగా అది స్ట్రెస్గానో లేకపోతే కక్షగానో పగగానో ప్రతీకారంగానో మన లైఫ్లోకి వస్తుంది. ఇది చాలామంది జీవితాల్లో జరిగిన తప్పిది. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నప్పుడు అతనికి అగెనిస్ట్ అయ్యింది రాష్ట్ర ప్రజలు కాదు, కుటుంబ సభ్యులే. అబాండన్ చేసేసారు. ఎన్టీఆర్ దారుణంగా చనిపోయాడు. అసలు నవరస నటనా సార్వభౌమం అంటే ఏమంటారు అతన్ని. మరి ఏం జరిగింది? ఇప్పుడు అలెగ్జాండర్ వాళ్ళ ఫాదర్ ఫిలిప్ని అనుచరుడు ఎందుకు చంపాడు? నోబడీ నోస్. ఎవరు చంపించారు? కారణం ఏంది? డబ్బా? కాదు, వ్యక్తిగత కారణాలు. ఆ తర్వాత డారియస్ అసలు తన ఆధీనంలో ఈజిప్ట్తో సహా బాబిలాన్, తర్వాత గౌగమేలా అంటే ఇప్పుడున్న ఇరాక్ లాంటి పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయి. వాళ్ళ సామంత రాజులు అంటాం కదా, ఆ సామంత రాజులు ఎవ్రీ మంత్ బంగారము, ఒంటెలు, నగలు ఇవన్నీ పంపిస్తారు. అట్లా రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. సో దాన్ని కొల్లగొడితే అలెగ్జాండర్ అనేవాడు ఈ ప్రపంచానికి తెలుస్తాడు. కాబట్టి అలెగ్జాండర్ బయలుదేరాడు. అలెగ్జాండర్ చిన్న 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 ఆ కొన నుంచి, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న డారియస్ అనేవాడు ఇప్పుడు ఎక్కడో జమ్మూ కాశ్మీర్ కాదు, అట్లనే కొన్ని లక్షల కిలోమీటర్ల అవతల యుద్ధం జరుగుతుంది అలెగ్జాండర్తో. నాకు అనిపిస్తుంది పెద్ద ప్రమాదం లేదులే అని. కానీ మెల్లమెల్లగా తెలుస్తున్న కొద్దీ డారియస్ ఒకటే అనుకుంటాడు, ఇప్పుడు ఇవన్నీ కాదు,
నేను గొరిల్లా వార్ఫేర్ చేయడం కాదు, అలెగ్జాండర్కు లంచం ఇచ్చినా తీసుకోవట్లేదు, అలెగ్జాండర్ నేరుగా ఢీ కొట్టి చంపేశారు. 2 సార్లు ఎదురు పడతాడు. అలెగ్జాండర్ ఏం చేస్తాడు, భలే వెరైటీగా ఉంటుంది అలెగ్జాండర్ యుద్ధ వ్యూహం. అలెగ్జాండర్ దగ్గర 100 మంది ఉన్నారు, డేరియస్ దగ్గర ఒక 10,000 మంది ఉన్నారు. యుద్ధం అంటే ఇట్లా కొట్టుకుంటారు కదా, అలెగ్జాండర్ తెలివైన వాడు, ఇట్లా నేరుగా వచ్చి అట్లా వెళ్ళిపోతాడు. అప్పుడు అలెగ్జాండర్ వెంట వీళ్ళందరూ పడ్డారు. అటు రౌండ్గా తిరిగి ఎనిక్కిళ్ళు వచ్చి కింగ్ మీద అటాక్ చేసిండు. అంటే రూల్స్ అన్నీ పక్కన పెట్టేసిండు, కింగ్ని చంపేయాలంతే. అట్లా డేరియస్ 2 times తప్పించుకుంటాడు. ఒకసారి ఆ డేరియస్ దగ్గర డాసియస్ అని ముఖ్యమైన ఉంటాడు, ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలామంది కోటీశ్వర్లకి డ్రైవర్స్ ఉన్నారు. డ్రైవర్ అని నిర్ణయించుకున్నాను అనుకో, ఈ కోటీశ్వరుని చంపేయాలని, పోయి ఎక్కడో గుద్దే చచ్చిపోవచ్చు. అంటే యూ ట్రస్ట్ డ్రైవర్, నువ్వు కొడుకుని నమ్మకపోవచ్చు, ఎవరు నమ్మకపోవచ్చు, మనం విమానం ఎక్కితే పైలట్ని నమ్ముతాం. అట్లా డేసియస్ నమ్ముతాడు డేరియస్. అప్పుడు ఓ కొండ మీద నిలబడి చెప్తాడు, అలెగ్జాండర్ అక్కడి నుంచి వస్తున్నాడు, నేను కత్తి యుద్ధం ప్రాక్టీస్ చేశాను, నేను రెడీగా ఉన్నాను డేసియస్, అలెగ్జాండర్ ఎప్పుడు ఎదురుకు వచ్చినా అతని మట్టి కరిపిస్తాను అంటాడు. అప్పుడు ఈ ప్రపంచం అంతా నేనే రాజులకు రాజు అని చెప్తుంది అని చెప్పినప్పుడు ఆ మాట డేసియస్కి నచ్చదు. వీడి దగ్గర ఎన్ని రోజులు ఉందో అనుచరణే ఉండాల్సి వస్తుంది. నేను వెనుక నుంచి కత్తితో పోటు పొడిచాడు, చచ్చిపోయాడు అంతే. ఇప్పుడు అలెగ్జాండరు డేసియస్ దగ్గర మన డేరియస్ దగ్గరికి రానే లేదు. చంపింది ఎవరు? ఇంట్లో ఉన్నవాడు. బొమ్మరిల్లు కథ ఇది. చాలామంది పొలిటీషియన్స్ కథ ఇది. బాగా డబ్బున్న వాళ్ళ శత్రువులు ఎక్కడో బయట ఉండరు, ఇంట్లోనే ఉంటారు. అందుకని ఫస్ట్ మీరు లైఫ్లో ఏదన్నా చేయాలనుకుంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలంటే ఇగ్నోర్ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేసినా వ్యవస్థ చూసుకుంటుంది. ఆస్తులు కావాలంటే పంచుకోండి, కానీ మాటలు తిట్టుకోవడాలు అట్లా అది వచ్చిందా కుటుంబ సభ్యుడు. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు దేశంలో చాలా పెద్ద పెద్ద పనులు చేయాలని బయలుదేరావు, స్పీచ్లు ఇస్తావు అనుకుందాం హైపోథెటికల్లీ. కానీ కుటుంబ సభ్యుడు నిర్ణయించుకున్నాడు వీడిని లేపేయాలని లేదా వీనికి గుణపాఠం చెప్పాలని, అప్పుడు ఖచ్చితంగా నువ్వు చేసిందంతా కొలాప్స్ అయిపోతుంది. బికాజ్ ఫ్యామిలీ మెంబర్కి చాలా వెయిట్ ఉంటుంది. వాడు బయటకు వచ్చి ఫ్యామిలీ మెంబర్ ఎవడన్నా ఒక ప్రెస్ మీట్ చేస్తే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. బయట వాళ్ళు చెప్తే వాడు తెలియక ఆరోపణ చేసింది, కుటుంబ సభ్యుడు చెప్పినాడు అనుకో. అందుకే మేక్ షూర్ బివేర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగని వాళ్ళని ద్వేషించమని చెప్పట్లే. వర్బల్ స్పాట్ అంటారు, అంటే మాట వాగ్వివాదము వ్యక్తిగత కక్షగా కుటుంబ సభ్యులతో మారినంత ప్రభావవంతంగా ఎక్కడ మారదు. సో ఇది నేను చాలా అబ్స్ట్రాక్ట్గా చెప్పిన. నేను నా కుటుంబ సభ్యులతో నాకు పేచీ లేదు, నేను అసలు వాళ్ళతో మాట్లాడను. నాకు ఉన్న 5 నిమిషాలు ఫ్రెండ్లీగా ఉంటాను, వచ్చేస్తాను, బాత్ ఖతం ఓకే. అంటే నేను క్లియర్ స్టాండ్ ఇప్పుడు కాదు, ఎప్పుడో తీసుకున్నది అట్లా. అటో కుక్క ఇటో కుక్క, ఇవి నా ద్వారాన్ని కాపలా కాచే గ్రామసింహాలు. పాషి బలాకి వాటి పేర్లు. పాషి పండ్ల పాషి కాదు, జస్ట్ పాషి అండ్ బలాకి. సో ఇప్పుడు నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకోండి. మీరు ప్రపంచంలో ఎంత పెద్ద పీక్ కట్టలట్టాలనుకున్నా మీ ఇంటోళ్ళు కక్ష కడితే మీ జీవితం అవుట్. ఇంతే. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. అందుకని ఇంటోళ్ళ శాపము, ఇంటోళ్ళతో మాట్లాడిపించుకోవడం మానేసి యాక్సెప్ట్ కరు. కొంచెం ఇటు అటు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సరే మరి, బాయ్.